హలో ఎవ్రీవన్, ఈరోజైతే వినాయక చవితి స్మాల్ వ్లాగ్ షూట్ చేశాను. అదే మీకు చూపించబోతున్నాను. సో చాలా స్మాల్ వ్లాగ్. సో వినాయకుడిని జస్ట్ ఎలా కూర్చోబెట్టుకున్నాము, ఏమేమి చేసామన్నదే ఈ వీడియోలో అనేది. ఇది ఇంటి బయట ఇలా షూట్ చేశానన్నమాట. ఇది కూడా సో మా ఇంటి బయట అయితే ఇదన్నమాట. సో సైడ్కి ఇలా ముగ్గు వేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే డోర్ ఆపోజిట్లో వేసుకుంటే జరిగిపోతుంది డోర్ తీసినప్పుడు. సో వచ్చిపోయే వాళ్ళైతే తొక్కుతూ ఉంటే అంత మంచిది కాదు అని ఇలా సైడ్కి వేసుకుంటూ ఉంటాను నేను ముగ్గు అయితే. సో ఇదన్నమాట ఈ ముగ్గు. ఇప్పుడు ఇంటి లోపల వచ్చేసి మేము ఇక్కడ టేబుల్ మీద వినాయకుడిని కూర్చోబెట్టుకున్నాము. టేబుల్ మీద వచ్చేసి ఒక క్లాత్ వేసేసుకున్నాము. దాని మీద ఒక పీట పెట్టేసి మరి పీట మీద రెడ్ క్లాత్ వేసేసుకొని దాని మీద వినాయకుడిని కూర్చోబెట్టుకున్నాము. సో ఈ విధంగా స్టూల్కి అటు సైడు ఇటు సైడు అరిటాకులతోటి కట్టాను. సో అలా కట్టేసిన తర్వాత వినాయకుడికి పసుపు వినాయకుడు చేసేసి తాంబూలాలు పక్కన దీపాలు పెట్టుకున్నాను. సో ఇవన్నీ వచ్చేసి నైవేద్యాలు చేసుకున్నాను. రైస్, పప్పు, అలాగే చిన్న కుడుములు, పెద్ద కుడుములు ఇలా చేసుకున్నాను అనమాట. ఈ ఇయర్ అయితే ఎక్కువ నైవేద్యాలు అయితే చేయలేదండి. ఎందుకు అంటే బాడీ అంత సపోర్ట్ చేయలేదు, హెల్త్ బాగాలేక. సో ఇంకా పంచామృతం, అలాగే అరటికాయ చిప్స్ ఇక్కడ పక్కన గాజు బౌల్స్లో పెట్టినవి, పక్కన వచ్చేసి కలుషం పెట్టుకున్నాను. సో ఈ విధంగా నైవేద్యాలు చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి పెద్ద దీపం పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది అఖండ దీపము. సో 2 డేస్ మేము 2 డేస్ అంటే 1.5 డే చేస్తారు మహారాష్ట్రలో. సో సాటర్డే ఫెస్టివల్ చేసాం కదా, మరి సండే నైట్కి నిమజ్జనం చేస్తామన్నమాట వినాయకుడిని. సో ఈ విధంగా దీపం 2 డేస్ వెలగాలి కాబట్టి నేను పెద్ద దీపంలో ఆయిల్ వేసేసి ఇలా వెలిగించుకున్నాను దీపాన్ని. ఇక్కడ వచ్చేసి దేవునికి సంబంధించిన పత్రి, అలాగే 5 రకాల ఫ్రూట్స్ పెట్టుకున్నాను. సో వినాయకుడు అయితే ఈసారి బాలగణేష్ని తెచ్చుకున్నాము. ఎవ్రీ ఇయర్ అయితే డిఫరెంట్ షేప్స్లో ఉండేది తెచ్చుకుంటూ ఉంటాము వినాయకుడిని. ఈసారి బాలగణేష్ని తెచ్చుకున్నాను. సో ఈ విధంగా మా ఇంట్లో అయితే సింపుల్గా చేసుకున్నాము వినాయక చవితిని. మరి మీ ఇంట్లో ఏ విధంగా చేసుకున్నారనేది ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు ఉంటుంది. బాయ్.